హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేటప్పటికి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా 100% యూజ్ అయ్యేటటువంటి వీడియో. ఇది మనకి ఈ నెల 29వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య రోజున మగపిల్లల మీదగా మనకు గ్రహణం అనేది అంటే సూర్యగ్రహణం అనేది ఆ దోషం వెళ్ళిందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం కనుక చేయటం వలన మీకున్నటువంటి అంటే మీ కొడుకుల పరంగా వెళ్ళినటువంటి ఆ దోషం అనేది పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ రోజున ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చేసుకోండి. అది ఏ వయసు వారు అనంటే చిన్న వయసు నుంచి అంటే 3 సంవత్సరాల పిల్లల కాడి నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మగపిల్లలు ప్రతి ఒక్క తల్లి కూడా మీరు చేసుకోవచ్చు. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎవరికైనా ఎంతమందికైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి. కూడా చేసుకోకపోతే కీడు జరుగుతుందని చెప్పేసి ఇది నేను చెప్తున్న మాట కాదండి, పెద్ద పెద్ద పండితులు చెప్తున్నటువంటి మాట. చాలా మంది కూడా చేసుకుంటున్నారు కూడా, ఆల్రెడీ చాలా మందికి తెలిసింది ఈ విషయం. కాబట్టి ఇంకా మన ఛానల్లో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వారి కోసం అని చెప్పేసి నేను ఈరోజు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏముందని అని చెప్పేసి అనుకోవద్దు. ఏమీ లేకపోతే దీనికి ఖర్చు ఏమీ లేదు. ఖర్చు ఏమి రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చు లేదు. సింపుల్గా మనం చేసేసుకుంటే సరిపోయింది అనమాట. మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోటే చేసుకుంటే సరిపోయింది. నమ్మకం ఉంటే చేసుకోండి, హ్యాపీ. ఒకవేళ నమ్మకం లేకపోయినా ఖర్చు లేదు కదా, చేద్దాము. ఏదన్నా దోషాలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అంటకుండా ఉంటాయి. దానివల్ల మనకు నష్టం అయితే ఏం లేదు కదా. కాబట్టి మీరు చెయ్యండి, చేస్తేనే మీకు మంచిది. చేయకుండా ఏముందులే అని చెప్పేసి తీసి పడేయొద్దు. అందరూ ముందుగా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఈ నెల 29వ తారీఖున అమావాస్య అనేది వస్తుంది. సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు, అది మగపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ దోషం వస్తుందని చెప్పేసి పండితులు చెప్పడం అనేది జరిగింది. అంటే ఆ రోజున ఉదయం అంతా కూడా సూర్యగ్రహణమైన మీకు ఎటువంటి గ్రహణం కూడా కనిపించదు. ఇది సాయంత్రం నుంచి మీకు వస్తుందన్నమాట. అంటే సుమారు 6 గంటల 50 నిమిషాల దగ్గర నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు మీకు ఈ గ్రహణం అనేది ఉండటం అనేది జరిగింది అనమాట. అంటే మీకు ఉదయము కనిపించదు, రాత్రి కూడా మీకు కనిపించదు. దీనివల్ల దోషాలు కూడా ఏమీ లేవని చెప్పేసి మనకు పండితులు చెప్పడం జరిగింది. అంటే కొంచెం బియ్యంలో గరికెలు వేసుకోవటము, పటాలన్నీ తుడిచిపెట్టుకోవటం, ఇల్లు తుడుచుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు. అమావాస్య వెళ్ళిన తర్వాత గుడ్లు మూసేయటం ఇలాంటివి కొన్ని చేస్తారు. కానీ ఇక్కడ ఈ గ్రహణానికి ఏంటంటే ఏ దోషాలు లేవు కాబట్టి మీరు ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే కొంచెం కూరగాయలు కట్ చేయటం అవ్వచ్చు, కాస్త బయటికి రాకుండా ఉండటం, ఆ సాయంత్రం టైంలో గ్రహణం టైంలో ఇట్లాంటివి చేయకుండా ఉంటే సరిపోయింది. మిగిలిన వారంతా కూడా మామూలుగా ఉండవచ్చు. కాకపోతే మీరు కొంచెం ఇల్లు తుడుచుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కాస్త రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇల్లు తుడుచుకొని గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మనకు ఉగాది కూడా ఉంది కాబట్టి పటాలన్నీ కూడా శుభ్రంగా మళ్ళీ తుడిచేసి మీరు గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. చాలా చేయటం వలన మనకి ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కొడుకులో ఉన్న వాళ్ళు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. ఈ మగపిల్లలు ఉన్న చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల అసలు ఎటువంటి నష్టం కూడా ఏమీ ఉండదు అనమాట. వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే కొన్ని నియమాలతో చేసుకోవాలి. ఆ అమావాస్య రోజున ఏంటి అని అంటే మీరు చక్కగా స్నానం చేయాలి. మీ పిల్లలకు కూడా స్నానం చేయించాలి. పరిహారానికి ముందు అలాగే పరిహారానికి తర్వాత కూడా మీరు స్నానం అనేది తప్పనిసరిగా చేయించాలి. అలా చేయించేసి మీరు ఇంట్లో కూడా నియమ నిష్ఠలతో ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఆడవారు అయితే మాత్రం చేయకూడదు. 5 డేస్ వచ్చేటప్పటికి ఒకవేళ 5 రోజులు ఏదైనా చేయకూడని ఇదిలో ఉన్నారనుకోండి, ఆ రోజు వాళ్ళు చేయకూడదు. మీ భర్తల చేతైనా చేపించవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, మీరే చెయ్యాలని ఏమీ లేదు. అట్లా చేయాలన్నమాట. ఇక మీరేం చేస్తారంటే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అంటే మీరు కానీ పిల్లలు కానీ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. మాంసాహారం ఆ రోజున వండకూడదు, తినకూడదు. కొంచెం ఏదైనా దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మానుకోండి ఆ రోజున వచ్చేటప్పటికి. ఎందుకంటే అమావాస్య రోజున గ్రహణం కూడా కూడుకొని వస్తుంది కాబట్టి దూర ప్రయాణం మంచిది కాదు. అలాగే రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే ఎక్కువగా అమావాస్య రోజున దిష్టిలు తీసేసుకుంటారు. చాలామంది కూడా తీసేసుకొని మిరపకాయలు అవ్వచ్చు, వెంట్రుకలు, నిమ్మకాయలు ఇట్లా చాలా రకాలుగా తీసేస్తూ ఉంటారు. అవి తీసి ఏంటంటే రోడ్డు మీద పడేస్తారు నడిచే కాడ.
నడిచే కాడ ఉప్పుతో ఇలా చేస్తూ ఉంటారు. అవి మనం తొక్కితే ఏంటంటే వాళ్ళ దోషాలు మనకంటేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని రండి. ఇది చేయటం వల్ల మీకు దోషం అనేది రాదు. ఇక ఇప్పుడు ఈ పరిహారం విషయానికి వస్తే, మీ పిల్లలు ఒకళ్ళు ఉన్నారా, లేకపోతే ఇద్దరా, ముగ్గురా, నలుగురు అయినా సరే వాళ్ళని కూర్చోబెట్టేసేయండి. కూర్చోబెట్టేసి మీరేం చేస్తారంటే, అన్నం వండుతారు కదా, అట్లా వేడి అన్నం, నిండుకుండా అన్నం ఎవ్వరూ తినకుండా ఉన్నప్పుడు ఆ అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నిండుకుండా అన్నం తీసుకోవాలి. అలా తీసేసుకోండి. మీరు కావాలంటే ఆ అన్నం పక్కన పెట్టేసుకొని మీరు తర్వాత తినండి. నిండుకుండా అన్నం మాత్రం తీయాలి. తర్వాత తిన్న అన్నం మాత్రం వాడకూడదు అనమాట. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. అలా తీసేసుకున్న అన్నంలో మీరేం చేస్తారంటే, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఆ అన్నంలో ఫస్ట్ ఒకటి ముద్ద చేసేసేయండి. ఏమి కలపకుండా అన్నం తెల్లగా ముద్ద చేసేసేయండి. అన్నం తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం అన్నంలో చిటికెడు పసుపు కలిపేసేసి దాన్ని కూడా ముద్దలాగా చేసి మీరు పెట్టేసేసేయండి. అది పక్కన పెట్టండి. రెండో ముద్ద. మూడవ ముద్దలో వచ్చేటప్పటికి చిటికెడు కుంకుమ ఇక్కడ చూపించినట్లుగా అది కూడా వేసేసి ఎరుపు రంగు ముద్దను కలిపేసేసి అక్కడ పక్కన పెట్టేసేయండి. అలా పెట్టిన తర్వాత వీటి మీద మీరేంటంటే, ఇక్కడ చూపించినట్లుగా నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులు కూడా ఆ ముద్ద మీద కొంచెం అట్లా అద్దండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే, నలుపు నువ్వులు ఈ అమావాస్యకు సరి సమానమైనవి అనమాట. అంటే దోషాన్ని తీసేయటానికి, ఇప్పుడు మీ పిల్లల మీదకి గ్రహణం అనేది, చెడు అనేది వెళ్ళింది కాబట్టి దానికోసం మనం తీసేస్తున్నాం కాబట్టి ఆ నల్ల నువ్వులు అనేవి ఆ దోషాన్ని పూర్తిగా గ్రహించేస్తాయి. ఈ నిండుకుండా అన్నంతో ఇట్లా దిష్టి తీసేయటం అనేది చాలా శక్తివంతమైనది. దీనివల్ల నరదిష్టి పోతుంది, మీ పిల్లల మీద ఉన్నటువంటి చెడు పోతుంది. అలాగే మనకి ఈ గ్రహణం వల్ల, మెయిన్ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ని తీసేసుకోవడానికి ఇది చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు వచ్చేటప్పటికి చాలామంది మారం చేస్తూ ఉంటారు. సరిగ్గా మాట వినకపోవటము, సరిగ్గా తిండి తినకపోవటం, నిద్రపోకపోవటము, రోజు స్కూలుకు వెళ్ళకపోవటం, వాళ్ళకి ఎప్పుడు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమో కాస్త చెడ్డ సమాసాలు చేసి వాళ్ళతో మాట్లాడటము, పదే ఫోన్లు ఎక్కువగా వాడటము, తల్లిదండ్రులను లెక్క చేయకపోవటము, ఎదురించి మాట్లాడటము, ఇట్లా ఎదిగిన కొడుకు అనుకోండి బాగా సంపాదిస్తుంటే వాడి మీద పడి ఆడవటము, కాస్త ఒక వయసులో ఉన్న పిల్లలకైతేనే వేరే ఆడవాళ్ళు వాళ్ళని ఇబ్బంది డిస్టర్బ్ చేయాలని చూస్తాము. ఇట్లా చాలా రకాలుగా నాశనం చేసేవాళ్ళు జనం ఉన్నారు. అలా కొంతమంది అయితే అబ్బా మీ అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు, అది ఇది అని చెప్పేసేసి మీరే ఆ అబ్బాయిని ఎక్కువగా ఇది చేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల పిల్లలు ఏంటంటే మన మాట వినకుండా కాస్త వాటికి అట్రాక్ట్ అయ్యి దెబ్బతినేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాంటి వాటన్నింటికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఒక కోడిగుడ్డును కూడా తీసుకొని దీని మీద కాటుకతో వచ్చేటప్పటికి నలుపు రంగు ఇంటూ మార్క్ అనేది వేయాలి. ఇక్కడ మీకు చూపించినట్లుగా ఇది తెలుపు రంగు అన్నం ముద్ద, నల్ల నువ్వులు అనేది చల్లానమాట. ఇక ఇది పసుపు రంగు ముద్ద. మీకేంటంటే మీ పిల్లలకి మంచిగా శుభం జరగటానికి, దోషాన్నంతా తుడిచిపెట్టడానికి. ఈ ఎరుపు రంగు ఏంటంటే దిష్టిని తీసేయటానికి, దిష్టి పరంగా మీ పిల్లల మీద ఉన్నటువంటి దిష్టిని, దోషాన్ని తీసేయటానికి ఎరుపు రంగు ముద్ద. చెడు అనేటటువంటి దాన్ని పూర్తిగా గ్రహించేయటానికి ఎరుపు రంగు ముద్ద. తెలుపు రంగు ముద్ద ఏంటి అనంటే మీ పిల్లలు ప్రశాంతంగా ఉండటానికి, ఇవన్నీ కూడా ఏవి కూడా ఎంతమంది కూడా ఏ శక్తులు కూడా వారిని పాడు చేయకుండా ఉండటానికి ఈ తెలుపు రంగు నువ్వులతో కలిపినటువంటి ముద్ద చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇట్లా కోడిగుడ్డు అంటే తెలిసిన విషయమే, పరిహారాలకు పెట్టింది పేరు కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డు మీద ఇలా ఇంటూ మార్కు రాయటం వలన ఈ గ్రహణం వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ అనేది తీసేయడానికి ఈ కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో చేసినటువంటి పరిహారానికి తిరుగులేదన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇట్లా మీరు ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఈ ముద్దలు 3 ముద్దలు పసుపు, ఎరుపు, తెలుపు ముద్దలు పెట్టేసుకొని దీంట్లో ఇక్కడ మధ్యలో వచ్చేటప్పటికి కోడిగుడ్డును పెట్టేసేయండి. ఇట్లా కోడిగుడ్డును పెట్టేసేసి మీ పిల్లలు ఒకళ్ళైనా, ఇద్దరైనా, ముగ్గురైనా సరే, నలుగురైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ తల చుట్టూతో ఇట్లా దిష్టి తీసేసేయండి. కుడి నుంచి ఎడమకి 7 సార్లు కానీ 11 సార్లు కానీ, అలాగే ఎడమ నుంచి కుడికి 7 కానీ 11 కానీ అట్లా తీసేసేయండి. దిష్టి తీసేసి
ఇరుగు దిష్టి పోవాలి, పొరుగు దిష్టి పోవాలి, గ్రహణం వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ పోవాలి, మా పిల్లలు ప్రశాంతంగా బాగుండాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడేది బిడ్డల కోసమే. అందులో మగపిల్లలంటే ప్రత్యేకమైనటువంటి ఎఫెక్షన్ అనేది ఉంటుంది. ఆడపిల్లలు తక్కువని కాదు, కాకపోతే వారసత్వాన్ని నిలబెడతారు, ఇంటి పేరుని నిలబెడతారు అని చెప్పేసి మగపిల్లల మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి. కోడిగుడ్డు ఎంతండి? ఒక 5 రూపాయలు. అన్నం ఒక్క ముద్ద అయితే సరిపోతుంది. మహా అయితే ఒక 10 రూపాయలు కూడా ఖర్చు ఉందో లేదో, అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇది మనం నమ్మకాలతోనే చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఊరక చెప్పరు కదా. కాబట్టి మీరు నమ్మకంతో చేసేసుకోండి. నమ్మని వాళ్ళైనా చేయండి. ఎందుకంటే మీరు నమ్మకపోయినా కొన్ని గ్రహాల్లో దోషాలు ఒక్కొక్కసారి అలా వస్తాయి. కాబట్టి మీరు చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఎప్పటి నుంచి చెప్తారు, పెద్దవాళ్ళు వెనకటి నుంచి కూడా ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు, అమావాస్యలు వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయటం వల్ల మీకు ముందు కూడా ఎటువంటి ఎఫెక్ట్, నష్టం అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి చాలా చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇట్లా ఈ 3 ముద్దలు ఈ కోడిగుడ్డు ఇలా 4 పెట్టేసేసి ఒక్కసారి నలుగురిని కూర్చోబెట్టి, నలుగురున్న పర్వాలేదు కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ అట్లా తిప్పేసేసి తర్వాత మీరు ఈ గుడ్డుని ఎవ్వరు తొక్కని చోట పెట్టేసేయండి. పగలకూడదు, గుడ్డు పగలకుండా ఎవరు తొక్కని చోట వదిలేసేసిరండి. ఇక ఈ 3 ముద్దలు కూడా ఎక్కడన్నా నీళ్ళల్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ, లేకపోతే అవి కూడా ఏదైనా పచ్చని పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు మొదట్లో కానీ దూరంగా విసిరేసేయండి. గుడ్డు మాత్రం పగలకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఇలా చేయటం వలన గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది పూర్తిగా పోయి మీ పిల్లలకి, మీ మగ పిల్లలు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా జరిగితే తల్లిదండ్రులు తట్టుకోలేము. మనం ఎన్ని బాధలు పడ్డా వాళ్ళు పడకూడదని చెప్పేసేసి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి పెంచుకుంటూ ఉంటారు పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని. అలాంటి పిల్లల మీద జనాల చెడు చూపులు, దిష్టులు, రకరకాలుగా పిల్లల చేతికి అందకపోవటం, మాట వినకపోవటం, దడుచుకోవటాలు, ఏడవటాలు, ఇట్లా ఎన్నో రకాలతో మనం మన పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉంటాము. అలాంటి పిల్లలకి ఏదన్నా జరిగితే తట్టుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. కాబట్టి మీకు నమ్మకం లేని వాళ్ళు కూడా చేసుకోండి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊరక చెప్పరు. కాబట్టి చక్కగా చేసేసుకోండి. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. దూరంగా ఉన్నా పర్వాలా, కొంతమంది హాస్టల్స్లో ఉంటారు, మా పిల్లలు వేరే చాట ఉంటారు, అది ఇదని చెప్పేసి అంటారు. మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి తీసేసి రండి. ఎంతసేపు కాసేపు ఒక్కరోజు కొంచెం వెళ్ళి తీసేసి రండి. ఒకవేళ అందుబాటులో లేదనుకోండి, కాస్త ఎవరో ఒకరి చేతైనా సరే, ఒకవేళ మరీ అవకాశం లేకపోతే మరీ దూరంగా ఉన్నారనుకుంటే వాళ్ళైనా సరే ఫోన్ చేసేసి ఇట్లా మీరు చెప్పి తీసేసుకోమని చెప్పండి. అలా చెప్పటం వల్ల ఇట్లా ఈ వీడియో చూపించేసి ఇట్లాగైనా మీరు పంపించేసి తీసేసుకోమనండి. అలాగైనా సరే మీకు చాలా వరకు కూడా ఎఫెక్ట్ అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా అవకాశాన్ని వాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది కదా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అమావాస్య కొద్ది రోజుల సమయమే ఉంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.